హాయ్ బ్రో. ఆయన పుష్ప 2 డిసెంబర్ 5th రిలీజ్ అవబోతుంది కదా, ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నాం? మొన్ననే ట్రైలర్ వచ్చింది కదా, చూసాము. అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. బాగానే ఉండొచ్చు అని అనుకుంటున్నాం ఈసారి. అంటే ఆ టీజర్ లో నీకు ఏం నచ్చింది? ఫైట్స్ సీక్వెన్స్ అన్ని బాగున్నాయి, చూసాం కదా. డైలాగ్స్ ఎలా అనిపించింది? డైలాగ్స్ కూడా ఈసారి శ్రీలీల ఐటమ్ సాంగ్ అనేసరికి కొంచెం బాగా యూత్ అంతా ఎంకరేజ్ చేస్తారు అందరూ అనుకుంటున్నాం. అవును, ఇక సుకుమార్ డైరెక్షన్ అంటే ఎలా ఉండబోతుందో, ఎలా ఉండబోతుంది, ఎన్ని కోట్లు కలెక్షన్ రాబోతుందని అనుకుంటున్నాం? ఓట్లు అంటే మన పబ్లిక్ యూత్ వెళ్ళేదాన్ని బట్టి చెప్తాము. రావచ్చు ఈసారి పుష్ప 1 వచ్చింది కాబట్టి ఒక 1500 కోట్ల వరకైనా రావచ్చు అని అనుకుంటున్నాం. అంటే త్రిబుల్ ఆర్, ఈ కేజీఎఫ్, సలార్, కల్కి అలాంటి ఏమైనా క్రాస్ చేసే అవకాశం ఉందనుకుంటున్నావా? క్రాస్ చేయొచ్చు అని అనుకుంటున్నాం మేబీ చూసిన తర్వాత. బట్ అదే జరుగుతుంది, టాక్ బానే ఉంది, రావచ్చు అని. కొంతమంది ఇంకొకటి ఏంటంటే, కొంతమంది అల్లు అర్జున్ ట్రోల్ చేశారు, వాళ్ళ గురించి ఏం చెప్తావు? ట్రోల్స్ అంటే ఇప్పుడు అందరినీ చేస్తా ఉన్నారు, ఒకరిని లేకుండా పక్క హీరోలు ఏదైనా పర్లేదు. అవతల ఫ్యాన్స్ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఎంకరేజ్ చేసుకోవడమే. సపోర్ట్ ఉంటే అది పైకి రావచ్చు, ఇంకా అందరూ ఒకే అనుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఆ, అల్లు అర్జున్ సినిమాలు ఆడించం, థియేటర్ లో రాణించము అని కొంతమంది అంటున్నారు. బట్ రిలీజ్ చేస్తారు కదా, వాళ్ళంతా ఒకటే ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి చూస్తారని అనుకోవచ్చు. అట్లాగే ఉంటుంది. ఇంకొకటి ఆ బీజిఎమ్స్ కానీ అందులో ట్రేజర్ లో చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అండ్ అందులో ఇంకా శ్రీలీల ఉంది, ఇంకొకటి హీరోయిన్ డైలాగు, రష్మిక మందర ఇలా కాలుతో అంటే మేనరిజం చూపించింది. అదే ఈసారి బాగా ఏ తట్టే ఉంది, కాలుతో తగ్గేదేలే అని చూపించడం కొంచెం బాగా వస్తుంది. పుష్పలో ట్రేజర్ లో డైలాగ్ ఉన్నది కదా, ఆ డైలాగ్ ఏమని చెప్పాలి? పుష్ప అంటే ఫ్లేవర్ అనుకున్నావా, బ్రాండ్ అని ఈసారి మార్చారు కదా, 5 నుంచి బ్రాండ్కి వచ్చింది. ఇది చూడాలి అది ఎలా ఉంటుందో. ఓకే, థ్యాంక్ యూ.